గత ఏడాది దేశవాళీ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నారనే కారణంతో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే తాజాగా శ్రీలంక టూర్ కోసం సెలెక్టర్లు ప్రకటించిన వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. ఆటోమేటిక్ గా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కూడా పొందాడు. గంభీర్ మెంటర్ గా ఉన్న కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ కాగానే చాలా సులభంగానే జట్టులోకి పునరాగమనం చేశాడు శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ తో పాటు వేటుకు గురైన యువ ఆటగాడు ఇషాన్ కిషాన్ మాత్రం పునరాగమనం అంత సులభంగా జరిగేలా లేదు. తాజాగా శ్రీలంక వన్డే టీ20 సిరీస్ లో కూడా ఇషాన్ కిషాన్ ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇషాన్ కిషాన్ ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలంటే అతడు ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేననే వాదన వినిపిస్తుంది. గత ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 7 హాఫ్ సెంచరీలు చేసిన యువ ఆటగాడు రియాన్ పరాగ్ తాజాగా శ్రీలంక టూర్ కు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్ ప్రదర్శనకు జాతీయ సెలక్షన్ కమిటీ పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని తాజాగా జరిగిన సమావేశంలో బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. మొత్తానికి ఇషాన్ కిషాన్ దేశవాళీ క్రికెట్ లో ఆడే విషయం కంటే కూడా తన చర్యల వల్లే తాను చిక్కుల్లో పడుతున్నాడు. బీసీసీఐ పెద్దలు చెప్పే ఏ సూచనలు కూడా పాటించకుండా తీసిపడేసే విధంగా వ్యవహరిస్తున్నాడు. పైగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే ఈజీగా జట్టులోకి రావచ్చు అనుకుని హార్దిక్ పాండ్యాతో పూసుకు రాసుకు తిరిగాడు. కానీ హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ దిక్కులేదు. ఇప్పుడు కొత్త కెప్టెన్ గా సూర్యని ఎంపిక చేయడంతో ఇషాన్ కిషాన్ పరిస్థితి తన కెరియర్ ఇక విషమంగా మారే అవకాశం ఉంది. అయితే చివరి ఆప్షన్ గా తను రంజీల్లో సక్సెస్ అయితేనే టీమిండియాలోకి ఎంట్రీ ఉంటుంది. ప్రస్తుతం ఇషాన్ కిషాన్ వయసు 26 ఏళ్లు. త్వరగా జాగ్రత్త పడకపోతే టీమిండియాలోకి యువ ఆటగాళ్లు కాచు కూర్చొని ఉన్నారు.